అందరికీ వందనాలండి. యెషయా గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనమండి. రాష్ట్రములారా నా యొద్దకు వచ్చి వినుడి, జనములారా చెవియొగ్గి ఆలకించుడి. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టినదంతయు వినుగాక. 2వ వచనమండి. యెహోవా కోపము సమస్త జనముల మీదికి వచ్చుచున్నది, వారి సర్వసైన్యముల మీద ఆయన కోపము వచ్చుచున్నది. ఆయన వారిని శపించి వధకు అప్పగించెను. వారిలో చంపబడిన వారు బయటకు వేయబడెదరు. వారి శవములు కంపుకొట్టును. వారి రక్తముల వలన కొండలు కరిగిపోవును. ఆకాశ సైన్యమంతయు క్షీణించును. కాగితపు చుట్టవలే ఆకాశ వైశాల్యములు చుట్టబడును. ద్రాక్షవల్లి నుండి ఆకు వాడి రాలునట్లు, అంజూరపు చెట్టు నుండి వాడినది రాలునట్లు వాటి సైన్యమంతయు రాలిపోవును. నిజముగా ఆకాశమందు నా ఖడ్గము మత్తిల్లును. ఏదోము మీద తీర్పు తీర్చుటకు, నేను శపించిన జనము మీద తీర్పు తీర్చుటకు అది దిగును. యెహోవా ఖడ్గము రక్తమయమగును, అది క్రొవ్వు చేత కప్పబడును. గొర్రె పిల్లల యొక్కయు మేకల యొక్కయు రక్తము చేతను, పొట్టేల మూత్రగ్రంథుల మీద క్రొవ్వు చేతను కప్పబడును. ఏలైనగా బొస్రాలో యెహోవా బలి జరిగించును. ఎదోము దేశంలో ఆయన మహాసింహ సంహారము చేయును. వాటితో కూడా గురిపోతులున్న వృషభములను కోడెలను దిగిపోవచ్చున్నవి. ఎదోమీల భూమి రక్తముతో నానుచున్నది, వారి మన్ను క్రొవ్వుతో బలిసి ఉన్నది. అది యెహోవా ప్రతిదండన చేయు దినము, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతికార సంవత్సరము. ఏదోము కాలువలు కీలగును, దాని మన్ను గంధకముగా మార్చబడును, దాని భూమి దహించు గంధకముగా ఉండును. అది రేయింబగళ్ళు అరక ఉండును. 10వ వచనమండి. అది రేయింబగళ్ళు ఆరక ఉండును, దాని పొగ నిత్యము లేచును. అది తరతరములో పాడుగా నుండును, ఎన్నడును ఎవడును దానిలో బడి దాటడు. గూడబాతులను ఏదు పందులను దాని ఆక్రమించుకొను. గుడ్లగూబయు కాకియు దానిలో నివసించును. ఆయన తారుమారు అను కొలనూలును చాచును, శూన్యముగుండును పట్టును. రాజ్యము ప్రకటించుటకు వారి ప్రధానులు అక్కడ లేకపోదురు. దాని అధిపతులందరూ గతమైపోయిరి. ఏదోము నగర్లలో ముళ్ళ చెట్లు పెరుగును, దాని దుర్గములలో దురదగుండ్లును గచ్చలును పుట్టును. అది అడవి కుక్కలకు నివాస స్థలముగాను, నిప్పుకోళ్లకు సాలగాను ఉండును. అడవి పిల్లులను నక్కలను అచ్చట కలుసుకొనును. అచ్చట అడవి మేక తన తోటి జంతువును కనుగొనును. అచ్చట చువ్వపిట్ట దిగి విశ్రమ స్థలము చూచుకొనును. చిత్తగూబ గూడు కట్టుకొనును. అచ్చట గుడ్లు పెట్టి పొదిగి నీడలో వాటిని కూర్చును. అచ్చటనే తెల్లగద్దలు తమ జాతిపక్షులతో కూడుకొనును. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి, ఆ జంతువులలో ఏదియూ లేక ఉండదు. దేని జతపక్షి దాని యొద్ద ఉండక మానదు. నా నోటి నుండి వచ్చిన ఆజ్ఞ ఇదే. ఆయన నోటి ఊపిరి వాటిని పోగు చేయును. అవి రావలెనని ఆయన చీట్లు వేసెను. ఆయన కొలనూలు చేత పట్టుకొని వాటికి ఆ దేశమును పంచిపెట్టును. అవి నిత్యము దాన్ని ఆక్రమించుకొను, యుగయుగములు దానిలో నివసించును. 35వ అధ్యాయం అండి, 1వ వచనము. 34వ అధ్యాయం పూర్తి చేసుకున్నాము. 35వ అధ్యాయం 1వ వచనము. అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును, అడవి ఉల్లసించి కస్తూరి పుష్పము వలె పూయును. అది బహుగా పూయిచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దాగిన దానికి సౌందర్యము దానికి కలుగును. కర్మేలు షారోలు కన్నా సొగసు దానికుండను. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. సడలిన చేతులను బలపరచును, త్రొట్టిల్లు మోకాళ్లను దృఢపరచుడి. సడలిన చేతులను బలపరచుడి, త్రొట్టిల్ల మోకాళ్లను దృఢపరచుడి. తత్తరిల్లు హృదయముతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేటికై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. గురుడివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు
విప్పబడును. కురింటివాడు దుప్పివలే గంతులు వేయును. మూగవాని నాలుక పాడును. అరణ్యములో నీళ్లు బుక్కును. అడవిలో కాలువలు పారును. ఎండమావులు మడుగులగును. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టును. నక్కలు పండుకొనిన వాటి ఉనికి బట్టిలో జమ్మును తుంగగడ్డియు మేతయు పుట్టును. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును. అది పరిశుద్ధ మార్గము అనబడును. అది అపవిత్రులు పోకూడదని మార్గము. అది మార్గమున పోవారికి ఏర్పరచబడును. మూడులైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉందురు. అక్కడ సింహముండదు. క్రూర జంతువులు దాని ఎక్కవు. అవి అక్కడ కనబడవు. విమోచింపబడిన వారే అక్కడ నడుచుదురు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందముండును.